ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. మరి దేవుని మహాకృపను బట్టి 2025 అంతట్లో కూడా ప్రభు కాచి కాపాడి మరొక సంవత్సరంలోనికి మన కుటుంబముతో అడుగు పెట్టాము అంటే కేవలము ఆయన ఉచిత కృప ఉన్నది. కరికి ఉదయకాలం ముందు ఒక్కసారి మనం అందరము కూడా ఆయన నామాన్ని స్తుతిద్దాము, మహిమపరుచుకుందాం, ఘనపరుచుకుందాము. ఈ సంవత్సరంలో ఒక చక్కటి మంచి తీర్మానాలు చేసుకుందాము. అనుదినము కూడా ప్రార్థన చేయడము, క్రమం తప్పకుండా బైబిల్ చదవటము, అనుదినము గృహములో చక్కని పాటలు పాడుకోవటము, దేవుని సువార్తను ప్రకటించడము, మందిరములో పరిచర్య చేయడము, ఇలాగున కొన్ని తీర్మానాలతో మనం ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించాలి. ఆత్మీయంగా, భౌతికంగా కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం కదా. ఈ సంవత్సరం నుంచి నేను తప్పకుండా వాకింగ్ చేస్తానని, లేకపోతే ఎలాగున ఉండాలని, అలాగుండాలని. ఓకే, మంచిది. అవన్నీ కూడా ఆత్మీయంగా కూడా కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలతో మనము ముందుకు వెళ్ళటం అనేది మన ఆత్మీయ జీవితానికి కానీ, మన వ్యక్తిగతంగా కానీ, మన కుటుంబ పరంగా కానీ ఎంతైనా దీవెన. ఈ ఉదయకాలం ముందు కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నెలలో మొదటి దినమున, ఇది మొదటి నెలే కదా, ఈరోజు మొదటి దినమే కదా, నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. దేవాది దేవుడు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు. మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్ష గుడారపు మందిరము పూర్తి కావాలి అనగా ఆ యేసు ప్రభువే మందసముగా, ప్రత్యక్ష గుడారముగా మన మధ్య సంపూర్ణుడిగా నివసించాలని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినదంతా మోషే చేసి ముగించెను అని అదే నిర్గమాకాండం 40వ అధ్యాయం 33వ వచనములో అలాగు మోషే పని సంపూర్తి చేసెను, ఆయన మీతో చెప్పినది చేయుడి అని దివ్య వాక్యానుసారంగా ఎవరు అయితే చేస్తారో, సంపూర్ణంగా చేస్తారో వారి మధ్య ప్రత్యక్ష గుడారము, మందిరం ఉంటుంది. మనమే ఆయనకు ఒక మందిరముగా ఉండాలి. ఆ రోజున ప్రత్యక్ష గుడారం, ఈ రోజున మన హృదయమే ఆయనకు మందిరము. అప్పుడు ఆయన మన మధ్య నివసిస్తారు. ఆయన చిత్తము మనం సంపూర్ణంగా జరిగిస్తే ఆయన మొదటి నెలే, మొదటి దినమునే మన మధ్యలో ఉంటారు. ఈ ఉదయకాలం ముందు మీ హృదయమని ఆ గుడారమును ఆయనకి నివాసంగా గనక మీరు ఇస్తే, మీ మధ్యలోనే ఆయన ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి మీ మధ్యలోనే, మీతోనే ఉండాలని ఆశిస్తున్నారు. మరి మీ హృదయము ఆయనకు మందిరముగా సమర్పించడానికి ఇష్టపడుతున్నారా? ప్రత్యక్ష గుడారపు మందిరం ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమవుతూ ఉండేవాళ్ళు. ఆయన మన మధ్య ఉంటే ప్రత్యక్షత ఉంటుంది. దర్శనము లేకపోతే ప్రజలు నశిస్తారు. ఎక్కడ దర్శనం లేదో అక్కడ జనులు నశిస్తారు. అవును, ప్రజలకు దర్శనము అరుదైనప్పుడు ఏలీ కాలమందు ఏం జరిగిందో అవగాహన ఉందా? ప్రత్యక్షత తరచుగా తటస్థించలేదు. ఏం జరిగింది? ఈకాబోదు ప్రత్యక్షమాయను అనగా యెహోవా మహిమ వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడలారా, ఆ దినాలలో దేవుని ప్రత్యక్షత కలగలేదట. ఎందుకు దేవుని ప్రత్యక్షత ఏలీ దినాలలో కలగలేదు అంటే, దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఆ ప్రజలు దేవునికి అనుకూలంగా లేరు, ఆయనకిష్టమైనట్లుగా జీవించలేదు ఆ కాలపు ప్రజలు, ఇశ్రాయేలీలు. అందుకని దేవుని మహిమ వారి మధ్యలో ఉండకుండా వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దినము నుండి దేవుని ప్రత్యక్షత, దర్శనము మీ మధ్య ఉండాలి.
ప్రత్యక్ష గుడారపు మందిరం ద్వారా దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. గమనించండి, దేవుని స్వరాన్ని వింటూ ఉండేవాళ్ళు ఆ రోజు ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారపు మందిరం ద్వారా. కనుక మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు, అనగా 2 కెరూబుల మధ్య నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము వినెను. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనము. అవును, దేవుని స్వరము మొదటి నెల మొదటి దినము నుండి వారు వినబడుతూ ఉంది. దేవుని యొక్క స్వరము వారు వింటూ వచ్చారు. మొదటి దినము మొదటి నెల ప్రతిరోజు కూడా దేవుడు ఆ రోజు నుంచి మాట్లాడటం ప్రారంభించారు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని పరమగీతాలలో మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరపు మొదటి నెలలో మొదటి దినమున మన సంఘములోను మన హృదయములోను ప్రత్యక్ష గుడారపు మందిరమును నిర్మించుకోవాలి. ఆ మందిరం మీద మహిమతో నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారము మీద దేవుని మేఘం ఉండేది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు వాళ్ళ ప్రయాణములో. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద దేవుని మేఘం ఉండేదో, ఆ మేఘము కదిలినప్పుడే ఇశ్రాయేలీయులు కదిలేవాళ్ళు. మేఘము ఆగిపోయింది అంటే వారు ఆగిపోయేవాళ్ళు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళకపోతే వీళ్ళు ఆగిపోయేవాళ్ళు. ఆ మేఘం కదిలింది అంటే వీళ్ళు కదిలేవాళ్ళు. మేఘము అంటే దేవుడి సన్నిధి. అదే వారిని నడిపిస్తుంది. ఎప్పటి నుంచి నడిపించింది? మొదటి నెల మొదటి దినము నుండి దేవుని సన్నిధి వారిని నడిపిస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, ఇశ్రాయేలీయులని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కట్టుకోమన్నారు. దానిలో నుండి ఆయన వారితో అనుదినము కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినిపిస్తూ వచ్చారు. ఈరోజు మొదటి దినములో మనం ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రభు మీతో మాట్లాడతారు. మీరు మంచిగా గనక మీ హృదయమే దేవుని ఆలయం అయ్యున్నదని మీరు ఎరగరా? ఇంతవరకు భౌతిక సంబంధమైన మందిరాలు, కానీ ఈ రోజున రాళ్లతో కట్టబడిన మందిరాలు, లేదా ఇంకో మందిరం, కానీ ఈ రోజున నీ హృదయములోనే ప్రభు ఉండాలనుకుంటున్నారు. నీతోనే అనుదినము మాట్లాడాలనుకుంటున్నారు. కనుక ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో మీరు ఒక మంచి నిర్ణయానికి రండి. ఎంతవరకు ఆదివారాలు మిస్ అవుతూ వచ్చారా? ఇన్ని సంవత్సరాలలో ఎన్నోసార్లు అనుకున్నారు కానీ జరిగించలేకపోయారా? ఈ 2026 నుంచి అయినా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రండి. క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ప్రతి దినము బైబిల్ చదువుకోండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రండి. దేవుని సువార్తను ఒక్కళ్ళిద్దరికైనా చెప్పి ప్రభు సన్నిధికి నడిపించండి. దేవుని పరిచర్య చేయండి. ఇలాగున దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడండి. ఆయన మీకు దగ్గరగా జీవించడానికి ఇష్టపడతారు. మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తాను అన్నారు ప్రభు. కనుక ఎక్కువగా మొదట ఆయన పనికి ఆసక్తి చూపించండి. మీకు జీవితంలో ఏది కావాలో ప్రభు మీకు అనుగ్రహిస్తారు. మొదట మీ పని, తర్వాత ఆయన పని వెనక పెట్టమాకండి. ఆయన పని ముందు పెట్టండి, మీ పని వెనకొంచండి. ఆటోమేటిక్గా మీ పనులన్నీ ఆగిపోయిన సమస్యలన్నీ ప్రభు తప్పకుండా ఈ సంవత్సరం 2026లో మీ కుటుంబాలలో మేలు చేయబోతున్నారు. ఆయన ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను అన్నారు. కనుక ఈ సంవత్సరం తప్పకుండా కూడా మీ గృహాలలో ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా మరలా మేమందరం కూడా 2026లో ప్రవేశించాము అంటే ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్నిసార్లు గణపరిచినా, ఎన్నిసార్లు మహింపరిచినా తనివి తీరదు నాయన. ప్రభా, మీ రుణం మేము తీర్చుకోలేం. మీ వందనాలు, స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలలో 2025లో మా కళ్ళ ముందు అనేకమైన సంఘటనలు, ప్రమాదాలు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు మేము చూసాం.
వాటన్నిటి నుండి తప్పించి, రక్షించి, విడిపించి మమ్మల్ని ఈరోజు ఇలా నిలబెట్టారు. మీకు మరొక్కసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా, సంవత్సరము మొదటి నెల మొదటి దినం మొదలుకొని సంవత్సరము లాస్ట్ దినం వరకు కూడా మీరు మమ్మల్ని దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం. మేము బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా కానీ మీ భద్రత, కాపుదల ప్రతి ఫ్యామిలీకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, అందరికీ చక్కగా ఈ సంవత్సరంలో మరి ఏ విషయాలైతే వారు లాస్ట్ ఇయర్ ఎదురు చూశారో మేలు కలగడానికి, అది ఏదైతే వారు పొందుకోలేకపోయారో ఈ సంవత్సరంలో వారు పొందుకోవడానికి బిడ్డల వివాహాలు జరగాలి, వారికి సంతానము కలగాలి, అలాగే చక్కటి ఉద్యోగాలు, చక్కటి వ్యాపారాలు, అలాగే కోర్టు సమస్యల నుండి విడుదల, ప్రతి విషయంలో కూడా వారి జీవనోపాధిలో అభివృద్ధి, ఆశీర్వాదం, వారి బిడ్డల చదువులలో, అలాగే ఎగ్జామ్స్లో, అలాగే స్టేట్స్ వెళ్ళాలి, ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలు మీ బిడ్డలకు దయచేయండి. మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈరోజు సాయంకాలము, ఈరోజు ఉదయము కొండపల్లిలో 10 to 12 వరకు జరుగుతున్న నూతన సంవత్సరపు ఆరాధన, విజయవాడలో సాయంకాలము 6 నుంచి 9 వరకు జరుగుతున్న నూతన సంవత్సరపు ఆరాధనలో అనేక మంది, వందల మంది పాల్గొని మిమ్మల్ని స్తుతించే వారి గురించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరొక్కసారి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ గృహాలను దీవించునుగాక. ఆమేన్.